నమస్తే. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి బ్యాంకాక్ పటాయా టూర్ ప్లాన్ చేసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. మరి బ్యాంకాక్ పటాయా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఎన్ని రోజులు ప్లాన్ ఉంటుంది? ఒకవేళ మన బడ్జెట్లో మనకున్న టైంని బట్టి ప్రత్యేకమైన ప్యాకేజీలు ఏమైనా అందిస్తున్నారా? సో ఏ టైంలో బ్యాంకాక్ పటాయా వెళ్తే బాగుంటుంది? అండ్ చాలా తక్కువ బడ్జెట్లో బ్యాంకాక్ వెళ్ళి రావచ్చు అంటూ ఉంటారు కదా. మరి దాంట్లో వాస్తవం ఎంత? ఏ టైంలో వెళ్తే బాగుంటుంది బ్యాంకాక్ పటాయా? దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనతో షేర్ చేయడానికి మనతో పాటు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ ఎం చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో సార్, నమస్కారం. నమస్తే అండి. సార్, బ్యాంకాక్ పటాయా చాలా తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో చాలా మంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ లో ఎలా ఉంటుంది? చాలా సంస్థలు ఉన్నాయి. సో ఆ ట్రావెల్స్ సంస్థ నుంచి వెళ్ళొచ్చు కదా. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారానే ఎందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే మీరు ఏం చెప్తారు? ఈ మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ 25 సంవత్సరాల నుంచి మన 2 తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైన పేరండి. సో దానికి ఎందుకు అంత మనకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వెళ్ళాలి అని అనుకుంటే ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్, అండ్ ఏదైతే మనము మాట ఇచ్చామో ఆ మాట మీద మనం అందరినీ కూడా చక్కగా తీసుకొని వెళ్తాం. ఈ బ్యాంకాక్ పటాయా కోసం ఒక స్పెషల్ ప్యాకేజ్ డిజైన్ చేశామండి. సో అదేంటంటే మనకి 4 nights 5 days. ఈ 4 nights 5 daysలోనే మనకి బ్యాంకాక్ అండ్ పటాయా, అంటే పటాయాలో 3 nights ఉంటాము, బ్యాంకాక్లో 1 night ఉంటాం. ఈ 4 nights 5 daysలో కలిపి ప్యాకేజ్ కాస్ట్ ఓన్లీ 37,000 రూపాయలు మాత్రమే అండి. ఈ 37,000 మాత్రమే. ఈ 37,000లో మనము ఈ ఫ్లైట్ టికెట్స్ ఉంటాయండి దీంట్లో, ప్లస్ లగ్జరీ హోటల్ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, తర్వాత అక్కడ మెయిన్ ఈవెంట్ ఏంటంటే అల్కాజర్ షో ఉంటుంది. అల్కాజర్ షో యొక్క ఎంట్రీ టికెట్ ఉంటుంది, ప్లస్ ఇంకొక మెయిన్ ఈవెంట్ కొరల్ ఐలాండ్ అని ఉంటుందండి. కొరల్ ఐలాండ్ స్పీడ్ బోటు ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయినటువంటి ప్యాకేజ్ బ్యాంకాక్ ప్యాకేజ్. ఎందుకంటే 37,000 అంటే మనకి డొమెస్టిక్లోనే అంతకన్నా ఎక్కువ ఉంటున్నాయి. మీరు సపోజ్ రాజస్థాన్ కానివ్వండి, గుజరాత్ కానీ వెళ్ళాలి అనుకుంటే కనుక మనకి మినిమం 50,000 55,000 రూపాయలు అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ బ్యాంకాక్ మాత్రం 37,000 రూపాయలు వెళ్ళి రావచ్చు మనం. సో ఇంకొకటి, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో గ్రూప్తో పాటు ఒక టూర్ మేనేజర్ కూడా వస్తారు. ఎందుకంటే మనకి థాయిలాండ్ వచ్చేటికి చాలా ఈ లాంగ్వేజ్ బ్యారియర్ ఉందండి. ఎందుకంటే చాలామంది థాయ్ లాంగ్వేజే మాట్లాడతారు, ఈవెన్ ఇంగ్లీష్ మాట్లాడడం కూడా తక్కువ అక్కడ. అందుకని అంటే మనకి ఇవన్నిటిని చూసుకుంటే ఒక టూర్ మేనేజర్ వెళ్తారు ఇక్కడ హైదరాబాద్ నుంచి. సో ఈ టూర్ మేనేజరు బ్యాంకాక్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చే వరకు వాళ్ళతో పాటే ఉంటారు. అలానే ఈ ప్యాకేజీలో ఇందాక చెప్పినటువంటి ఈ అట్రాక్షన్స్ ప్లస్ ట్రాన్స్పోర్టేషను అద్భుతమైన ప్లేసెస్ అండి బ్యాంకాక్ అండ్ పటాయా రెండు కూడా. ఇటు ఎంటర్టైన్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ డెస్టినేషన్, అడల్ట్స్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ డెస్టినేషన్, అంతటి చక్కటి అద్భుతమైన కంట్రీ. అందులో ఏంటంటే మనకి అక్కడ కొన్ని పేర్లు కూడా మనకి తెలిసినటువంటి పేర్లు ఉంటాయి. ఎందుకంటే అయోధ్య అనే ఒక పేరు ఉంటుంది, వాళ్ళు అక్కడ కింగ్ని రామా అంటారు. సో ఇప్పుడు కింగ్ పేరు రామా 10. సో వాళ్ళ డైనాసిటీ రామా 1, రామా 2, రామా 3. ఎందుకంటే మనకి సంబంధించిన చాలా ఆలయాలు కూడా ఉన్నాయి అక్కడ ఈ థాయిలాండ్ పటాయాలో, సో బ్యాంకాక్ అండ్ పటాయాలో. అందువల్ల ఏంటంటే చాలా అద్భుతమైన ఆ సీషోర్. కానీ మీరు కొరల్ ఐలాండ్ వెళ్తే కనుక ఆ కొరల్ ఐలాండ్ ఉన్న ఆ బ్లూయిష్ వాటరు, ఆ వైట్ శాండ్ వదిలి రాబుద్ది కాదు. సో అట్లానే ఈ అల్కాజర్ షో ఏదైతే ఉందో, అల్కాజర్ షో అనేది ఒక లైవ్ ఈవెంట్ అండి. మ్యూజిక్, డాన్స్ అండ్ లైట్ షో చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూసిన 1 hour కూడా అప్పుడే అయిపోయింది అనిపిస్తుంది. అంటే ఆ పెర్ఫార్మెన్స్, డాన్సర్స్ పెర్ఫార్మెన్స్, ఆ స్టేజ్ మీద చేంజ్ అయ్యే కాస్ట్యూమ్స్ కానివ్వండి, వెనకాల బ్యాక్డ్రాప్స్ కానివ్వండి, ఎంత అద్భుతంగా ఉంటుందన్నమాట. మైమర్చిపోతాం మనం, అంత బాగుంటుంది, అందరూ ఎంజాయ్ చేస్తారు. తర్వాత కొరల్ ఐలాండ్ కూడా స్పీడ్ బోట్లో వెళ్తాం. పటాయా నుంచి కొరల్ ఐలాండ్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ స్పీడ్ బోట్ డైరెక్ట్గా వెళ్ళేటట్టయితే కనుక ఆల్మోస్ట్ 30 minutes పడుతుంది కొరల్ ఐలాండ్ వెళ్ళటానికి. సో వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఆ కొరల్ ఐలాండ్ అనేది ఈ వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్కి ఫేమస్. అందుకని వెళ్ళేటప్పుడే మనకి ఒక ప్లాట్ఫామ్ దగ్గర ఆపుతారు. ఆ ప్లాట్ఫామ్లోనే కస్టమర్స్ వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ స్పోర్ట్స్ యాక్టివిటీని చూజ్ చేసుకోవచ్చు. పారాసైలింగ్ ఉంటుంది, అండర్ సీ వాకింగ్ ఉంటుంది, జెట్ స్కీ ఉంటుంది, బనానా బోట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్యాకేజెస్ కస్టమర్స్ వాళ్ళకి ఏది కావాలో చూజ్ చేసుకుని వాళ్ళే పే చేసుకుని తీసుకుంటారు. చాలా చక్కగా అంత మెటిక్యులస్గా వాళ్ళు ప్లాన్ చేస్తారు అక్కడ, అండ్ సేఫ్ అండ్ సెక్యూర్.
సో ఇవన్నీ కూడా ఈ బ్యాంకాక్ అండ్ పటాయా ట్రిప్లో వస్తాయి. అదే చెప్పాను కండి, అందరూ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. అలానే థర్డ్ డే రోజు మనకి లేజర్ డే ఉంటుంది. ఆ థర్డ్ డే రోజు లేజర్ ఎందుకంటే మీకు పటాయాలో సో మెనీ యాక్టివిటీస్ ఉంటాయండి. ఓకే. సో వాళ్ళకి ఎవరెవరికి ఇందాక నేను చెప్పాను, అడల్ట్స్ దగ్గర నుంచి ఫ్యామిలీ వరకు డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. సో వాళ్ళ వరకు అది చూజ్ చేసుకొని వెళ్ళి రావచ్చు. దానికి మనకి గైడ్ కానీ లేదా టూర్ మేనేజర్ వాళ్ళకి చక్కగా గైడెన్స్ ఇస్తారు. సార్ ఇంకొకటి బ్యాంకాక్ అనగానే చాలా మంది మసాజెస్ అవునండి, అవునండి. మూవీస్లలో కూడా చూపిస్తూ ఎస్, కరెక్ట్ అండి. కానీ హెల్త్ కి మసాజ్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తూ ఉంటాం, చిన్న పిల్లలు అప్పటి నుంచి కూడా మర్దన చేసి చేయించడం, అది అంటే హెల్త్ కి మంచిదని. సో అక్కడ మన చాలా మంది వెళ్తూ ఉంటారు కదా, సో మనకి హెల్త్ కి మంచిగా అయ్యే మసాజెస్ కూడా ఉంటూ ఉంటాయి. ఎస్, యాక్చువల్గా చాలా ఫేమస్ అండి. థాయ్ మసాజ్ అంటేనే వరల్డ్ వైడ్ ఫేమస్. అంత చక్కగా వాళ్ళు మసాజ్ చేస్తారు. మనకి హెడ్ దగ్గర నుంచి కింద టో వరకు కూడా రకరకాల మసాజులు ఉంటాయి. మనకి ఏదైనా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం పెట్టిన కూడా వాళ్ళు మనం చేసుకోవచ్చు. దానికి మనకి హెడ్ మసాజ్ ఉంటుంది, షోల్డర్ మసాజ్ ఉంటుంది, తర్వాత మనకి మన లెగ్స్ మసాజ్ ఉంటుంది. అలాగా ప్లస్ ట్రెడిషనల్గా అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అక్కడ. ఎందుకంటే ఎటువంటి ఏ ఇబ్బంది లేకుండా చక్కగా లేడీస్ చేయించుకోవచ్చు, పిల్లలు చేయించుకోవచ్చు, జెంట్స్ చేయించుకోవచ్చు. ట్రెడిషనల్ మసాజ్ విత్ డిఫరెంట్ అంటే ఆయిల్, వితౌట్ ఆయిల్ అన్నీ ఉంటాయి. అన్నీ చక్కగా చేస్తారు. మీరన్నట్టు చాలా హెల్దీనెస్ వస్తుందండి, ఆ రిజనరేట్ అవుతుంది బాడీ అంతా కూడా. ఎప్పుడో చిన్నప్పుడు చేయించుకునేది మళ్ళీ పెద్ద అయిన తర్వాత అంతా చాలా రెజ్యునేట్ అవుతుంది. అందువల్ల అంటే దానికోసం కూడా వెళ్తారు. ఒక పూట దానికి కేటాయిస్తారు. వెళ్ళిన మా కస్టమర్స్ అందరూ ఒక పూట దానికి కేటాయిస్తారు. దాన్ని కూడా మన గైడ్ అండ్ టూర్ మేనేజర్ గైడెన్స్ ఇస్తారండి. రైట్. మరి సో చాలా మంది బడ్జెట్లో చాలా తక్కువ టైంలో ప్లాన్ చేసుకోవాలనుకుంటారు. పర్టికులర్గా మన బడ్జెట్లో ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక టైం ఉంటుంది. అవునండి. సో అలా కాకుండా ఇండివిజువల్గా బడ్జెట్ పెట్టుకొని ఇండివిజువల్గా ఒక 2 nights 3 nights అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలా వెళ్ళి రావచ్చండి. యాక్చువల్గా మనం ఎందుకు చెబుతున్నామంటే ఈ గ్రూప్ డిపార్చర్స్ అనేది ఎవ్రీ మంత్ ఉంటుంది. ఎవ్రీ మంత్ 30 members 40 members ఉంటారు. ఆ 30-40 మెంబర్స్కి వరకు మనము సేమ్ రేట్ అప్లికబుల్ అవుతుందండి. సో తర్వాత వచ్చిన వాళ్ళకి ఏంటంటే ఇన్ కేస్ ఫ్లైట్ రేట్స్ కనుక సేమ్ రేట్లో అవైలబుల్ ఉంటే అదే రేట్కి మనం తీసుకొని వెళ్తాం. లేదు ఫ్లైట్ కాస్ట్ పెరిగితే అంతవరకు మన కస్టమర్కి చెప్తాం ఇది ఫ్లైట్ రేట్ పెరిగిందండి, ఇంత డిఫరెన్స్ వచ్చి రావచ్చు. అలా మీరు అన్నట్టు కస్టమైజ్ ప్యాకేజ్ చేసుకోవచ్చు. కస్టమైజ్ ప్యాకేజ్ 3 nights 4 days చేసుకోవచ్చు. లేదు ఓన్లీ బ్యాంకాక్లోనే 3 nights ఉండొచ్చు. లేదు ఓన్లీ బ్యాంకాక్లో పటాయాలోనే 3 nights ఉండొచ్చు. లేదు 4 nights మేము పటాయాలో ఉన్నా కూడా మేము చక్కగా అరేంజ్ చేసి ఇస్తాం. మనకి గ్రూప్ టూర్ ఎట్లాగైతే మనం అరేంజ్ చేస్తాం అట్లానే కస్టమైజ్ టూర్స్ కూడా అరేంజ్ చేసి ఇస్తాము. ఒక పర్సన్ కంటిన్యూగా వాళ్ళతో ఫాలోఅప్లో ఉంటారు. వాళ్ళు ఫ్లైట్ దిగారా, వీసా అయిపోయిందా, తర్వాత మీ వెహికల్ దగ్గర చేరుకున్నారా, పటాయా వెళ్ళారని ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే చెప్పాను కనుక లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది వీళ్ళకి, ఎవరైతే ఈ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళకి తెలియదు అనమాట. అందుకని మన పర్సన్ ఇక్కడి నుంచి ఒక పర్సన్ బ్యాంకాక్లో ఉంటారు. వాళ్ళు కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు కస్టమర్ని మనము పలకరిస్తూ ఉంటాము. ఇక్కడ వెళ్ళారా లేరా, ఏం చేశారు, ఎలా ఉందని రెగ్యులర్ కంటిన్యూ మానిటరింగ్ ఉంటుందండి. అందువల్ల గ్రూప్ టూర్ ఎట్లయితే చేసుకున్నా కస్టమర్ టూర్ అట్లానే చేసుకొని రావచ్చండి. ఓకే సార్. బ్యాంకాక్ పటాయా ఎవరైతే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారో దట్టు ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా, సో ఏ విధమైన సౌకర్యాలు అందిస్తారు, ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది, ఎప్పుడెప్పుడు వెళ్తే బాగుంటుంది, ఆ డీటెయిల్స్ అన్ని కూడా షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, బ్యాంకాక్ పటాయా చాలా తక్కువ బడ్జెట్లో మనం ప్లాన్ చేసుకొని రావచ్చు. ఇండివిజువల్గా కస్టమైజ్డ్గా కూడా కావాలి మీ బడ్జెట్లో మీకున్న టైంలో అంటే కూడా ఆర్బీ టూర్స్ అండ్ ట్రావెల్స్ మీ బడ్జెట్లో ఆ ప్రత్యేకమైన ప్యాకేజీని రెడీ చేయడానికి సిద్ధంగా ఉంది. సో దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కాల్ చేయొచ్చు.